రాజుడు గారు, వీలైనంత త్వరగా అవసరమైన చికిత్స చేయండి. యువరాజు గారిని విషం పూసిన కరవాలంతో గాయపరిచినట్టు అనుమానంగా ఉంది. మీ అనుమానం నిరాధారమైంది కాదు ప్రధానమంత్రి గారు. అయినా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. నేను ఔషధం ఇస్తున్నాను. దానివల్ల విష ప్రభావం కొద్ది క్షణాల్లో తగ్గిపోతుంది. ప్రధానమంత్రి గారు, ఆజ్ఞాపించండి. దుర్మార్గుడైన ఆ శత్రు భయంకరుణ్ణి వెంటనే శిక్షించండి. ఇక వాడికి జీవించే హక్కు ఎంత మాత్రమూ లేదు. వెళ్ళండి. చిత్తం మహారాణి, వదిలిపెట్టండి గజరాజుని. భగవంతుడా, ఇది సాక్షాత్తు మృత్యువులా విరుచుకుపడుతోంది. దీని నుంచి తప్పించుకోవడానికి నా దగ్గర ఏ ఆయుధాలు లేవు. దేవుడా, నాకు సహాయం చేయి. महारानी लक्ष्मीबाई की ఈ ఘోరానికి ఆంగ్లేయులు శిక్ష అనుభవించక తప్పదు. హర మహాదేవా! దాడి చేయండి. గంగన్న, నీకేం కాదు గంగన్న, నీకేం ప్రమాదం లేదు. గంగన్న, మీరు వెళ్ళి ముందు మహారాణి గారిని కాపాడండి. మన మహారాణి గారు ప్రాణాపాయ స్థితిలో ఉన్నారు. తాత్య గారు ఆవిడక్కడ మృత్యుతో పోరాడుతుంది. ఆవిడికి ఏ ఆపద రాదు గంగన్న. మన మహారాణి గారిని ఏమీ చెయ్యలేరు. రఘునాథ్ గారు, మీరు గంగన్నని జాగ్రత్తగా చూసుకోండి. అలాగే. ఇంతటి సాహసం చేయగల వ్యక్తి మను తప్ప ఇంకొకరు అయ్యి ఉండరు. మరి ఈవిడెవరు? లక్ష్మీబాయి గనక బయట పడితే యువరాజుకి అతని తండ్రి హత్య గురించి అంతా చెప్పేస్తుంది. తను ఇక్కడి నుంచి బయటపడకూడదు. యువరాజుకి నిజం తెలిస్తే నన్ను చంపేస్తాడు. మిస్టర్ నెల్సన్, ఏమైపోయాడు ఇతను? ఇప్పటిదాకా ఇక్కడే ఉన్నాడే. ఈ శత్రు భయంకరుడు మీరు వేసిన ఈ బంధనాలని, ఆరోపణల్ని తునాతునకలు చేశాడని చెప్పు. ఈ శత్రు భయంకరుడు ఏ పని చేసినా అది అయిన వాళ్ళకి నష్టం కలిగించదు. ఎందుకంటే భారతీయుడు తన సాటి భారతీయుణ్ణి ఎన్నడూ గాయపరచడానికి ప్రయత్నించడు. నిజానికి నేను నా సాటి వారి కోసం నా ప్రాణాలు బలివ్వడానికైనా సిద్ధమే. అందువల్ల నన్ను శిక్షించడానికి బదులు మనందరికీ శత్రువైన వాడిని శిక్షించమని చెప్పు. మన శత్రువులు ఎవరంటే నీచులైన ఈ ఆంగ్లేయులే. కోపం, ఆత్మవిశ్వాసాలతో మెరిసే కన్నులున్న స్త్రీని నేను ఎలా మర్చిపోతాను? ఈ లోకంలో ఆ స్త్రీ ఎక్కడున్నా నేను గుర్తుపట్టేస్తాను.